రైట్ బుల్షిలో మరో బ్రేకింగ్ న్యూస్ అయితే చూస్తున్నాం. ఈ ఫార్ములా కేసులో ఏసీబీ దూకుడు పెంచింది. గ్రీన్ కో ఎస్ నెక్స్ట్ జూన్ కంపెనీలకు ఏసీబీ నోటీసులు పంపింది. ఈ నెల 18న విచారణకు హాజరు కావాలని ఏసీబీ ఆదేశించింది. ఇప్పటికే ఈ కేసులో నిందితులుగా ఉన్న కేటీఆర్, అరవింద్ కుమార్, బిఎల్ఎన్ రెడ్డిలను ఏసీబీ అధికారులు విచారించారు. అయితే ఈ ఫార్ములా ఒప్పందంపై ఏసీబీ విచారించనుంది. రైట్ గా ఈ ఫార్ములా కేసులో ఏసీబీ దూకుడు పెంచింది. గ్రీన్ కో ఎస్ నెక్స్ట్ జూన్ కంపెనీలకు ఏసీబీ నోటీసులు పంపింది. ఈ నెల 18న విచారణకు హాజరు కావాలని ఏసీబీ ఆదేశించింది. ఇప్పటికే ఈ కేసులో నిందితులుగా ఉన్న కేటీఆర్, అరవింద్ కుమార్, బిఎల్ఎన్ రెడ్డిలను ఏసీబీ అధికారులు విచారించారు. ఈ ఫార్ములా ఒప్పందంపై ఏసీబీ విచారించనుంది. దీనికి సంబంధించి మరిన్ని డీటెయిల్స్ మా బ్యూరో చీఫ్ రాజ్ రెడ్డి అందిస్తారు. రాజ్ రెడ్డి, ఈ ఫార్ములా కార్ రేస్ లో ఏసీబీ వేగం తెచ్చిందని చెప్పుకోవచ్చు. ఇప్పటికే పలువురికి నోటీసులు ఇచ్చినటువంటి ఏసీబీ మరోసారి కూడా ఫార్ములా ఈ కార్ రేస్ వ్యవహారంలో ఎస్ నెక్స్ట్ జెన్ కంపెనీకి కూడా నోటీసులు ఇచ్చింది. ఇప్పటికే గ్రీన్ కో ఎండి అనిల్ కుమార్ కు సైతం నోటీసులు ఇచ్చారు. ఈ నెల 18న విచారణకు హాజరు కావాలని నోటీసులో ఏసీబీ పేర్కొంది. ఈ కేసులో ఇప్పటికే కేటీఆర్, అరవింద్ కుమార్, బిఎల్ఎన్ రెడ్డిని విచారించిన ఏసీబీ అధికారులు ఇప్పుడు తాజాగా ఎస్ నెక్స్ట్ జెన్ కంపెనీకి నోటీసులు ఇవ్వడము ఇంట్రెస్టింగ్ గా మారింది. మొత్తానికైతే ఫార్ములా ఈ కేసు ఒప్పందంపై విచారణ ఏసీబీ వేగవంతం చేసిందని చెప్పుకోవచ్చు. అయితే ఇప్పుడు అందరి దృష్టి అంతా కూడా ఏసీబీ పైన ఉంది. ఎందుకంటే ఎలా ముందుకెళ్ళబోతుంది, ఏం చేయబోతుంది అనేది కూడా ఉత్కంఠ నెలకొంది. అందులో భాగంగా ఇప్పటికే పలువురికి నోటీసులు ఇచ్చినటువంటి ఏసీబీ తాజాగా ఎస్ నెక్స్ట్ జెన్ కంపెనీకి కూడా నోటీసులు ఇవ్వడం ఉత్కంఠకు తెరలేసింది. వీళ్ళను 18వ తేదీన విచారణకు హాజరు కావాలని చెప్పారు. అయితే విచారణకు హాజరైన తర్వాత ఏసీబీ ఏ రకంగా ముందుకెళ్తుంది అనేది కూడా ఇంట్రెస్టింగ్ గా మారింది. రైట్ రాజ్ రెడ్డి, ఇప్పుడు మనం చూసినట్టయితే దీనికి సంబంధించి అంటే ఈడీ అయితే ఈ రోజు విచారణ చేస్తుంది. ఇందులో నిందితులైన ప్రతి ఒక్కరిని కూడా విచారణకు రమ్మని పిలిచింది. సో నోటీసులు పంపింది కదా, మరి ఆ కంపెనీలు ఏవైతే ఉన్నాయో అవి సహకరించే అవకాశం ఎంతవరకు ఉందనుకోవచ్చు? రైట్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్ రాజ్ రెడ్డి. ఈ ఫార్ములా కేసులో ఏసీబీ దూకుడు పెంచింది. గ్రీన్ కో ఎస్ నెక్స్ట్ జూన్ కంపెనీలకు ఏసీబీ నోటీసులు జారీ చేసింది. ఈ నెల 18న విచారణకు హాజరు కావాలని ఏసీబీ ఆదేశించింది. ఇప్పటికే ఈ కేసులో నిందితులుగా ఉన్న కేటీఆర్, అరవింద్ కుమార్, బిఎల్ఎన్ రెడ్డిలను ఏసీబీ అధికారులు విచారించారు. ఈ ఫార్ములా ఒప్పందంపై ఏసీబీ విచారించనుంది.